వెల్కమ్ టు నా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాల్లో అభివృద్ధిపై చర్చలు. రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ప్రణాళికలపై సీఎం సమీక్ష. పరిశ్రమల హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగం. అంతర్రాష్ట్ర వాహన దొంగల గ్యాంగ్ ఛేదించిన సంగారెడ్డి పోలీసులు. డీసీఎం దొంగతనం కేసులో భారీ గ్యాంగ్ నెట్వర్క్ బయటపడ్డ వివరాలు. పిస్టల్ ఆయుధాలతో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగారెడ్డి పోలీసులు. ఒక రాష్ట్రంలో దొంగతనం, మరొక రాష్ట్రంలో అమ్మకాలు చేసిన గ్యాంగ్. తమిళనాడులో విజయ్ పార్టీ ప్రపంచనం. టీవీకి ఎదుగుదలతో రెండు పార్టీల ఆధిపత్యానికి భారీ దెబ్బ. ట్రెండ్స్ లో 2వ స్థానంలో నిలిచిన విజయ్ పార్టీ. తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి విజయ్ నాంది. రైతుల మరణాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని కేటీఆర్ విమర్శలు. వడ్లు కొనుక్కోవడంతో రైతులు చనిపోయారన్న కేటీఆర్ ఆరోపణలు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ విమర్శ. వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్. స్టాలిన్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు. తమిళనాడు ప్రజలు స్టాలిన్ కు గుణపాఠం చెప్పారన్న బండి సంజయ్. దేశవ్యాప్తంగా ఎన్డీఏ బలం పెరుగుతుందని బండి సంజయ్ ధీమా. ఎన్నికల ఫలితాలు ప్రజల మార్పు సంకేతమని బండి సంజయ్ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో క్లస్టర్ల అభివృద్ధిపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం భవ్య పథకం కింద పార్కుల అభివృద్ధి అంశంపై దృష్టి సారించారు. 2026-27లో రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఏర్పాటు ప్రణాళికపై చర్చించారు. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అంశం ప్రాధాన్యత పొందింది. 175 ఎంఎస్ఈఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సమావేశంలో మంత్రి టీజీ భరత్, సిఎస్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి పెట్టారు. రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్ గా తీర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మే 10న జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2 లక్షల మంది ప్రజలతో భారీగా సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేశంలో మార్పు ప్రారంభమైందని, మోదీ రాకతో తెలంగాణలో కూడా పెద్ద మార్పులు వస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ శకం మొదలవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో పార్టీ గెలుపు దిశగా సాగుతుండడం శుభపరిణామమన్నారు. ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ ఆధిక్యం సాధిస్తుందని ముందే చెప్పామని గుర్తు చేశారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. 5 రాష్ట్రాల ఫలితాలు చూస్తే తెలంగాణలో కూడా అదే ఫలితాలు పునరావృతం అవుతాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణలో వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తప్పకుండా బెంగాల్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ప్రజలు నచ్చి, ప్రజలు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఇవాళ బెంగాల్ ప్రజల ఆత్మగౌరవ భాగాలు అయితే బాధ్యత మా పార్టీ మీద ఉన్నట్టుగా రేపు పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాయి. ఇవాళ తమిళనాడులో కూడా మేము గతానికంటే మెరుగైన సీట్లు వచ్చినాయి. కేరళలో కూడా మెరుగైన సీట్లు వచ్చినాయి. రాబోయే కాలంలో భవిష్యత్ భారతీయ జనతా పార్టీ నుంచి అర్థమవుతా ఉంది. ఇవాళ ప్రధానంగా మోడీ గారు వస్తున్నది 2 కారణాలతో. బహిరంగ సభ 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి ఆ బహిరంగ సభ ఒక స్థలం ఇదే కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో అందరూ వచ్చారు. వారి హస్తాలతో పూజలు కూడా జరిగినాయి. 2 లక్షల పైగా ఒక కార్యకర్తలతో, ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పి కూడా భావిస్తున్నాను. ఇప్పటికే మా నాయకులు జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఉత్సాహం బాగుంది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత, 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు రావడము, మరి తెలంగాణ రావడము, దాంతో అనేకమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు, దేశానికి అభివృద్ధి చేయకపోవడము, ఇవన్నీ కూడా చెప్తాయి. అంటే ఈ యొక్క భూమి పూజలో మీరందరూ వచ్చినందుకు, ఈ యొక్క
సహకారాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను. మన ప్రధానమంత్రి మొదటిసారి వచ్చారు కాబట్టి వారికి భవ్యమైనటువంటి స్వాగతం చెప్తాము. మరి బహిరంగ సభలు కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ మరి తప్పకుండా నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ విధంగా అయితే దేశంలో మొత్తం మార్పులు జరుగుతూ ఉన్నాయో దేశ ప్రజలు బీజేపీ విధానాలు మోదీ గారి నాయకత్వం చూస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా మోదీ గారి నాయకత్వంతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు జరిగి తెలంగాణలో కూడా ప్రజలు మోదీ వైపు చూస్తారు, బీజేపీ వైపు చూస్తారు. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ విశ్వాసంతోనే ఈ యొక్క సభ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా సభ జయప్రదం చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుతూ మరి మొదటిసారి తెలంగాణకు రావడము మరి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వారు తెలంగాణలో అడుగు పెడతా ఉన్నారంటే తెలంగాణ ప్రజలు వారు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు మోదీ గారి రాక గురించి. ఒక విశేషమైన స్పందన ప్రజల్లో అంతర్లీనంగా కొనసాగుతుంది. తెలంగాణలో మోదీ గారి ఎజెండా అభివృద్ధి ఎజెండాతోనే ఎక్కడ ఈ దేశంలో ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు గెలుస్తున్నటువంటి పార్టీ అది బీజేపీ, ఎన్డీఏ మాత్రమే చెప్పి మరొకసారి ఈరోజు నిరూపితమైంది. 5 రాష్ట్రాల్లో ఒక బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాం మినాయిస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీలు అయితే అధికారంలో కొనసాగినాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా అప్రతిష్ట పాలు, అవినీతికి తెరలేపి ఒక రాక్షస పాలన ఈ రకంగా అందించారు. కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పి ఆ 4 రాష్ట్రాల్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు. ఒక్క అస్సాంలో మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి ప్రో ఇన్కంబెన్సీ ఓటుతో ఇవాళ మనం గెలుస్తాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఖచ్చితంగా పుదుచ్చేరి కూడా ఇండియా ప్రో ఇన్కంబెన్సీ ద్వారా ఇవాళ అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు కూడా అభివృద్ధి ఎక్కడంటే మోదీ గారు ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడ. ఈ అభివృద్ధి ఎజెండాతో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల మన్నలు చూడగొంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచన 2 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల విసిగిపోయినారు. ఆ 2 పార్టీలు కూడా తెలంగాణ సంపదను ఏ రకంగా దోపిడీ చేశారు, దోచుకున్నారు. ఒకరేమో ఒక కుటుంబం కోసం దోపిడీ చేస్తే ఇప్పుడు 2వ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి కుటుంబం కోసం ఇవాళ ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా భవిష్యత్తులో బీజేపీ మాత్రమే. ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇవాళ 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించిందంటే ఖచ్చితంగా తెలంగాణ అతీతం కాదు. తెలంగాణలో కూడా ఇంతకుముందు మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఈ అభివృద్ధి అనేది ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏమున్నది అని కాదు, ఏ పార్టీ పాలిసినది కాదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు స్టాలిన్ కు గుణపాఠం చెప్పారని అన్నారు. కేరళలో ప్రజా వ్యతిరేకత కారణంగానే యూడీఎఫ్ ఎక్కువ స్థానాలు గెలిచిందని పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ హవా మొదలైందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత బలపడుతుందని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ దేశవ్యాప్తంగా ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రజలు మారుతున్న అభిప్రాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ప్రభావం పెరుగుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఇవాళ అనేక రాష్ట్రాలు ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది ఇవాళ. ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టిగా దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు. మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుకబిక్తుంది, గాలి మొత్తం కొట్టుకబిక్తున్నది. అది ఎక్కడ లేవు కూడా వీక్తుంది. అది సర్వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతే ఒప్పుకోవాలా చెప్పరాదు. ఈ దేశం కానోడు ఈ దేశంగా వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ఈ దేశ పౌరులను చంపి
ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి అక్రమంగా చొరబడి వాడొచ్చి ఓటేస్తే ఒప్పుకుంటారా? దేశ ప్రజలు ఆలోచిస్తారా ఇలా? అందుకే సరే వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇలా బంగ్లాదేశ్ చొరబడిదారులకు దీని ద్వారా చరమగీతం పాడుతున్నది ఇండియా ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఫలితాలు ఈసారి ఇటీవల బీజేపీ అనుకూలంగా రావాల్సిందే, దీదీ సంగతి చెప్పాల్సిందే అని చెప్తున్నారు ఇవాళ. రైతుల మరణాలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల 2 రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య ఎండలో వడ్లు ఆరబోస్తూ కుప్పకూలి చనిపోయారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో వెంకన్న పిడుగు పడడంతో మరణించారని చెప్పారు. వడ్లు కొనకపోవడం వల్ల ఈ ఘటనలు జరిగాయని మండిపడ్డారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆఖరికి వాన పడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగు పడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు వాళ్లకు ఊపిరి లేకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న చూసినవా? పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగులు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా, 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా? మీరు చూస్తే ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు, కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తలేడు, ఒక ఎమ్మెల్యే పత్తలేడు, ఎక్కడోళ్ళక్కడ తప్పించుకుని తిరుగుడు తప్ప ఇంకోటి లేనేలేదు. తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ కొత్త సంచలనం సృష్టిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ చూస్తే టీవీకే పార్టీ భారీగా ముందంజలో ఉంది. ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకేను 3వ స్థానానికి నెట్టేసి 2వ స్థానంలో నిలిచింది. విదయ్ తిరుచి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అధికార డీఎంకే కార్యాలయంలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వేడుక ఏర్పాట్లను తొలగిస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న 2 పార్టీల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికారు. ప్రజల్లో భారీ ఆదరణ పొందుతున్న టీవీకే పార్టీ భవిష్యత్తులో కీలక శక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. எப்போ விக்கிரவாண்டி மாநாடு அறிவிச்சு நம்ம தனியாக நிற்க போகிறோம், நம்ம ஒரு தனி மெஜாரிட்டியில் ஆட்சி அமைக்க போகிறோம் அப்படின்னு சொன்னார். அப்போவே நாங்கள் எல்லாருமே தமிழ்நாடு மக்கள் எல்லாருமே அண்ணன் கூட இருப்பாங்க அப்படிங்கிறது எங்களுக்கு விக்கிரவாண்டி மாநாட்டத்திலே எங்களுக்கு தெரியுங்க. இப்போது தேர்தல் ரொம்ப இச்சக்கட்டம், ஒரு பெரிய குரூஷியல் ஸ்டேஜில் இருக்குது. ஏடிஎம்கே டிஎம்கே கிட்டத்தட்ட ஒரே வாக்குகள் பெற்ற நிலைமை தெரியுது. ஒருவேளை கொஞ்சம் குறைவு வந்திருக்குதுன்னா டிவிக்கு எந்த ஆட்சிக்கு சப்போர்ட் பண்ண வாய்ப்பு இருக்கு? ஆனால் அது எல்லாமே தலைமை அண்ணன் தான் முடிவு எடுப்பாருண்ணா. அண்ணன் என்ன சொல்கிறாரோ அதுதாண்ணா. அண்ணன் என்ன முடிவு எடுக்கிறாரோ அதுதான். இந்த வாக்குகள் பெற்றதுக்கு காரணம் என்னவா நீங்கள் நினைக்கிறீங்க? தமிழக மக்கள் என்ன எதிர்பார்க்குறாரோ அது அண்ணன் தருவாருங்கிற அந்த நம்பிக்கை தானே. கண்டிப்பாக அந்த நம்பிக்கையினால தான் மக்கள் இவ்வளோ ஆதரவு கொடுத்துருக்காங்க. சரிங்களா? அண்ணா எல்லாத்துக்கும் இப்போ இல்லை, 26-27 வருஷமாக 33 வருஷமாக பார்த்தீங்கன்னா அவரோட ரசிகர் மன்றத்தை மக்கள் இயக்கமாக ஆரம்பித்து மக்கள் இயக்கத்தை ஒரு கட்சியை வழிநடத்தி அந்த கட்சியில் இருக்கிறவங்கள ஒரு நல்ல தலைவர்களாக உருவாக்கிட்டு இருக்கா. அப்படி அதனால் கண்டிப்பாக நாங்கள் இன்றைக்கி நேற்று வந்தவங்க இல்லைண்ணா. சரிங்களா? அதாவது கட்சி ஆரம்பித்து தான் 2 வருஷம் ஆச்சு. நாங்கள் மக்கள் பணியில் 33 வருஷமாக இருக்காங்கண்ணா. அதுதானா இதுவரை கண்டிராத தமிழக ஆட்சியாக இருக்குண்ணா. கண்டிப்பாக இதனால் வரைக்கும் தமிழ்நாடு மக்கள் பார்க்காத ஒரு ஆட்சியாக இருக்குண்ணா. கண்டிப்பாக தளபதி நம்பி மக்கள் இவ்வளோ ஓட்டு போட்டிருக்காங்க. அந்த மக்களுக்கு கண்டிப்பாக தளபதி எல்லாமே பண்ணி கொடுப்பாருண்ணா. கண்டிப்பாக இது எதிர்பார்க்கறது மக்களும் எதிர்பார்க்கறது இதுதானே. மக்களும் எதிர்பார்க்கறது இதுதானே, தலைவர் வரணும் அப்படின்னு ஒரு மாற்றத்தை விரும்புகிறாங்க மக்களும் எதிர்பார்க்கறது ஒரு மாற்றம். அதுதான் இது. தளபதி விஜய், தளபதி ரொம்ப சந்தோஷமா இருக்குண்ணா. தலைவர் தானே ஆட்சி அமைக்க போறாரு. ரொம்ப சந்தோஷமா இருக்கு. மக்கள் எந்த மாதிரி ஆட்சி கேட்டாரோ அதே மாதிரி அமைப்பாரு. సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠాను విజయవంతంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాతో మా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నారాయణఖేడ్ పరిధిలో డీసీఎం వాహనం దొంగతనం కేసును పోలీసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా
అనుమానితులను గుర్తించారు. పంచనామా కమాన్ వద్ద వాహనాల తనిఖీలో 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా భారీ గ్యాంగ్ నెట్వర్క్ బయటపడింది. వారి వద్ద నుండి పిస్టల్స్, రౌండ్స్, ఎయిర్ గన్, కత్తులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక రాష్ట్రంలో వాహనాలు దొంగిలించి మరో రాష్ట్రంలో అమ్మే విధంగా ఈ ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరికొందరు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ మూవ్మెంట్ ఆఫ్ సస్పిషియస్ పర్సన్స్ ఇన్ నారాయణ్ ఖేడ్ లిమిట్. సో ఇమీడియట్గా మన లోకల్ సిఐ గారు, ఎస్ఐ గారు అక్కడ పోయి ఎదురుకి అప్రిహెండ్ చేశారు. వాళ్ళకి అడిగారు ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళ కొంచెం బిహేవియర్ కూడా సస్పీషియస్ ఉంది అండ్ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వాళ్ళ గురించి. కాబట్టి ఈజీగా ఐడెంటిఫైడ్ అయ్యారు. వాళ్ళ అక్కడ మన ఆన్ ద స్పాట్ సీజర్లో ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఆల్రెడీ ఇది కంట్రీ మేడ్ ఒక పిస్టల్ ఉంది, అలాంగ్ విత్ 2 లైవ్ రౌండ్స్ అండ్ 1 ఎయిర్ గన్. తర్వాత ఈ ఇది నైఫ్స్, సీకల్స్ ఉన్నాయి, వాళ్ళ పొజిషన్లో దొరికింది. మన వాళ్ళు అక్కడేది మనీ పంచనామా చేసి వాళ్ళకి మళ్ళీ ఇంట్రోగేట్ చేశారు. ఆ ఇంట్రోగేషన్లో వాళ్ళు టోటల్ 11 ఆఫెన్సెస్ కన్ఫెస్ చేశారు. ఈ 11 ఆఫెన్సెస్లో మన తెలంగాణ రాష్ట్రంలో 5 ఆఫెన్సెస్ ఉన్నాయి, మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా 5 ఆఫెన్సెస్ ఉన్నాయి, కర్ణాటకలో ఒక ఆఫెన్స్కి వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఇప్పుడు వరకు 11 కేసెస్ కన్ఫెషన్ చేశారు. ఈ కేసులో మొత్తం 13 మెంబర్కి ఒక గ్యాంగ్ ఉంది. సో వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏముంది, వెహికల్ బీయింగ్ స్టోలెన్ ఫ్రమ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర, వాళ్ళు ఇక్కడ తెలంగాణలో స్క్రాప్లో కట్ చేస్తారు అండ్ తెలంగాణలో థెఫ్ట్ అయిన వెహికల్కి మహారాష్ట్ర, కర్ణాటకలో కట్ చేస్తారు. సో టు కన్ఫ్యూజ్ ద పోలీస్ ఆల్సో అండ్ టు మేక్ ఇట్ మోర్ సేఫ్, వాళ్ళు ఇక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి అక్కడ స్క్రాప్లో పెట్టారు, అక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి మన తెలంగాణ పరిధిలో స్క్రాప్లో చేస్తారు. సో ఈ టోటల్ మనకి A1, A2 ఈ కేసులో మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అండ్ A2 మొహమ్మద్ జాఫర్ అలీ ఈ ఎదురు నిన్న అది ఆన్ ద స్పాట్ దొరికారు. మళ్ళీ వాళ్ళ కన్ఫెషన్ మీద మొత్తం 13 మందికి మేము ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు వరకు మొత్తం 6 మందికి అరెస్ట్ చేసాము మేము. అందులో A1 మొహమ్మద్ సల్మాన్, మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్, A2 మొహమ్మద్ జాఫర్ అలీ, A5 సయ్యద్ సయీద్, A6 షేక్ నిజాం, A7 మొహమ్మద్ సలీం, A8 మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్. These 6 members all are residents of Telangana in Hyderabad area and all of them are apprehended and today they will be remanded. Apart from that, total 7 accused are still absconding. 7 accused lo 5 are from total 4 are from Maharashtra and 2 are from Karnataka. వాళ్ళ డీటెయిల్స్ కూడా అది మేము ఇచ్చాము, బట్ వాళ్ళ కోసం కూడా మేము టీమ్ ఫామ్ చేసి పంపిస్తాము. సో మెయిన్లీ అది ఒక సైకిల్ ఇది ఉంది, ఇది మొత్తం ఇది ఇక్కడ నుంచి చేసిన వెహికల్కి అక్కడ వాళ్ళు రిసీవ్ చేస్తారు, అక్కడ నుంచి చేసిన వెహికల్కి మన తెలంగాణలో రిసీవ్ చేస్తారు. తర్వాత ఇది మొహమ్మద్ నదీం ఎవరు A3 ఉన్నారు ఈ కేసులో, వాళ్ళు చాలీస్గావ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర అక్కడే ఉంటారు. మొహమ్మద్ నదీం వాజ్ ద పర్సన్ హూ సప్లైడ్ వెపన్ టు A1 and A2 టు కమిట్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ఆఫెన్సెస్. సో యాక్చువల్ సప్లయర్ ఆఫ్ వెపన్ ఈజ్ మొహమ్మద్ నదీం ఖాన్. He is from Chalisgaon district of Maharashtra and also he is having some associates there in same district. So already we are trying to nab these absconding accused also. Ippudu varuki property recovered either in possession or through confession panchanama. 1 country made pistol with 2 live rounds, 1 air gun, 2 knives, 6 cell phones, net cash 2 lakh rupees and 1 tipper vehicle bearing number MS22AA1413. ఈ టిప్పర్ వెహికల్ కూడా జస్ట్ ఇది ఫ్యూ డేస్ బ్యాక్ అక్కడ మహారాష్ట్ర నుంచి వీడ్ డిస్టిక్ ఉంది, అక్కడ ఒక పర్లీ వాజినాథ్ సిటీ ఉంది, అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. పాలన, అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరుగుతాయి. ముఖ్య విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేయనున్నారు. తాజా పరిస్థితులపై మంత్రులతో చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాత కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్లో జ్యువెలరీ షాపులో తుపాకులతో దోపిడీ ఘటనపై మండిపడ్డారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి ముందంజలో ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు. రేవంత్ పాలనలో తెలంగాణ, బీహార్, యూపీ కంటే వెనుకబడిందని అన్నారు. ప్రజల భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ, కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను, హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే బీహార్ను, ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో, నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్లు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5గురు ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూశాను, ఈనాడులో వార్త వచ్చింది. పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసులు బండ్లు నూక్కుంటా పోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసుల వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు? ఎంత అరాచకమైన పరిపాలన! నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల, ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయం నేపథ్యంలో విజయ్ కుటుంబంలో సంబరాలు వెల్లువెత్తాయి. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన కుమారుడి నాయకత్వాన్ని ప్రశంసించారు. అతని పట్టుదలే విజయానికి కారణమని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆనందంతో నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. టీవీకే పార్టీ భారీ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతోంది. ప్రజల్లో భారీ స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర వాహన దొంగల బుట్టాను విజయవంతంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నారాయణఖేడ్ పరిధిలో డీసీఎం వాహనం దొంగతనం కేసును పోలీసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలంగా అనుమానితులను గుర్తించారు. పంచనామా కమాన్ వద్ద వాహనాల తనిఖీలో 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా భారీ గ్యాంగ్ నెట్వర్క్ బయటపడింది. వారి వద్ద నుండి పిస్తాల్స్, రౌండ్స్, ఎయిర్ గన్, కత్తులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక రాష్ట్రంలో వాహనాలు దొంగిలించి మరో రాష్ట్రంలో అమ్మే విధంగా ఈ ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరికొందరు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ మూవ్మెంట్ ఆఫ్ సస్పిషియస్ పర్సన్స్ ఇన్ నారాయణఖేడ్ లిమిట్. సో ఇమీడియట్గా మన లోకల్ సిఐ గారు, ఎస్ఐ గారు అక్కడ పోయి ఎదురుకి అప్రిహెండ్ చేశారు. వాళ్ళకి అడిగారు ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళ కొంచెం బిహేవియర్ కూడా సస్పిషియస్ ఉంది అండ్ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వాళ్ళ గురించి. కాబట్టి ఈజీగా ఐడెంటిఫైడ్ అయ్యారు. వాళ్ళ అక్కడ మన ఆన్ ద స్పాట్ సీజర్లో ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఆల్రెడీ ఇది కంట్రీ మేడ్ ఒక పిస్టల్ ఉంది, అలాంగ్ విత్ 2 లైవ్ రౌండ్స్ అండ్ 1 ఎయిర్ గన్. తర్వాత ఈ 2 ఇది నైఫ్స్, సీకల్స్ ఉన్నాయి, వాళ్ళ పొజిషన్లో దొరికింది. మన వాళ్ళు
అక్కడేది మనీ పంచనామా చేసి వాళ్ళకి మళ్ళీ ఇంట్రోగేట్ చేశారు. ఆ ఇంట్రోగేషన్లో వాళ్ళు టోటల్ 11 ఆఫెన్సెస్ కన్ఫెస్ చేశారు. ఈ 11 ఆఫెన్సెస్లో మన తెలంగాణ రాష్ట్రంలో 5 ఆఫెన్సెస్ ఉన్నాయి, మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా 5 ఆఫెన్సెస్ ఉన్నాయి, కర్ణాటకలో ఒక ఆఫెన్స్కి వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఇప్పుడు వరకు 11 కేసెస్ కన్ఫెషన్ చేశారు. ఈ కేసులో మొత్తం 13 మెంబర్కి ఒక గ్యాంగ్ ఉంది. సో వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏముంది, వెహికల్ బీయింగ్ స్టోలెన్ ఫ్రమ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర, వాళ్ళు ఇక్కడ తెలంగాణలో స్క్రాప్లో కట్ చేస్తారు, అండ్ తెలంగాణలో థెఫ్ట్ అయిన వెహికల్కి మహారాష్ట్ర కర్ణాటకలో కట్ చేస్తారు. సో టు కన్ఫ్యూజ్ ద పోలీస్ ఆల్సో అండ్ టు మేక్ ఇట్ మోర్ సేఫ్, వాళ్ళు ఇక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి అక్కడ స్క్రాప్లో పెట్టారు, అక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి మన తెలంగాణ పరిధిలో స్క్రాప్లో చేస్తారు. సో ఈ టోటల్ మనకి A1 A2 ఈ కేసులో మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అండ్ A2 మొహమ్మద్ జాఫర్ అలీ ఈ ఎదురు నిన్న అది ఆన్ ద స్పాట్ దొరికారు. మళ్ళీ వాళ్ళ కన్ఫెషన్ మీద మనం మొత్తం 13 మందికి మేము ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు వరకు మొత్తం 6 మందికి అరెస్ట్ చేసాము మేము. అందులో A1 మొహమ్మద్ సల్మాన్ మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్, A2 మొహమ్మద్ జాఫర్ అలీ, A5 సయ్యద్ సయీద్, A6 शेख निजाम, A7 मोहम्मद सलीम, A8 मोहम्मद इरशाद अहमद. These 6 members all are residents of Telangana in Hyderabad area, and all of them are apprehended and today they will be remanded. Apart from that, total 7 accused are still absconding. 7 accused lo 5 are from total 4 are from Maharashtra and 2 are from Karnataka. వాళ్ళ డీటెయిల్స్ కూడా అది మేము ఇచ్చాము, బట్ వాళ్ళ కోసం కూడా మేము టీమ్ ఫామ్ చేసి పంపిస్తాము. సో మెయిన్లీ అది ఒక సైకిల్ ఇది ఉంది, ఇది మొత్తం ఇది ఇక్కడ నుంచి చేసిన వెహికల్కి అక్కడ వాళ్ళు రిసీవ్ చేస్తారు, అక్కడ నుంచి చేసిన వెహికల్కి మన తెలంగాణలో రిసీవ్ చేస్తారు. తర్వాత ఇది మొహమ్మద్ నదీం ఎవరు A3 ఉన్నారు ఈ కేసులో, వాళ్ళు చాలీస్గావ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర అక్కడే ఉంటారు. Muhammad Nadeem was the person who supplied weapon to A1 and A2 to commit all these type of offenses. So actual supplier of weapon is Muhammad Nadeem Khan. He is from Chalisgaon district of Maharashtra, and also he is having some associates there in same district. So already we are trying to nab these absconding accused also. ఇప్పుడు వారికి property recovered either in possession or through confession panchanama. 1 country-made pistol with 2 live rounds, 1 air gun, 2 knives, 6 cell phones, net cash 2 lakh rupees, and 1 tipper vehicle bearing number MS22AA1413. ఈ టిప్పర్ వెహికల్ కూడా జస్ట్ ఇది ఫ్యూ డేస్ బ్యాక్ అక్కడ మహారాష్ట్ర నుంచి వీడ్ డిస్టిక్ ఉంది, అక్కడ ఒక పర్లీ వాజినాథ్ సిటీ ఉంది, అక్కడ నుంచి. దక్షిణ భారత అగ్రకథానాయిక త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో ఈ దర్శనం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనపై ఆసక్తి పెరిగింది. దళపతి విజయం కోసం త్రిష ముక్కులు తీర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఆమెను చూడడానికి భక్తులు అభిమానులు భారీగా చేరుకున్నారు. సెల్ఫీల కోసం పోటీపడుతూ సందడి చేశారు. రండిమా, మీరు వచ్చేయండి మేడం మాతో. లాగిండి అబ్బాయి లాగు వందనింగ మేడం, అప్పుడే వందనింగ. ఏ బాబు మా ఇట్రా ఇట్రా, அப்படியே வந்துடுங்கம்மா. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.